ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చింది సిట్. ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన 4 బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు పంపింది. ఫోరెన్సిక్ రిపోర్ట్ నివేదిక ఆధారంగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఫోన్ ట్యాపింగ్ లో మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ సత్యం అందిస్తారు. సత్యం, డీటెయిల్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి దర్యాప్తు మరింత ముమ్మరం చేసింది. తాజాగా రాజకీయ పార్టీలకు సంబంధించి అంటే రాజకీయ నేతలకు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇటీవల ఈ నెల 8న నకరేకల్ మాజీ ఎమ్మెల్యే చిమ్మర్తి లింగయ్యకి ఈ నెల 8న నోటీస్ ఇచ్చింది. ఆయన నిన్న విచారణకు హాజరు కావాల్సి ఉంది, కానీ ఆయన అనారోగ్యం కారణంగా తాను హాజరు కావాలని సమాచారం ఇచ్చి ఆయన 14వ తేదీన ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించిన నోటీసుకి ఆయన హాజరవుతారు. ఆయన చెప్పిన ఆధారాన్ని బట్టి, ఆయన ఇచ్చే సమాచారాన్ని బట్టి ఆయన ఎంతమంది ఫోన్లను ట్యాపింగ్ చేశారు, ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వచ్చింది, ఎవరెవరికి ఆయన సంప్రదించి పోలీస్ అధికారులు అంటే నల్గొండ జిల్లాకు సంబంధించిన పోలీస్ అధికారుల సహకారం ఆయన ఎవరి ద్వారా తీసుకున్న అంశంపై ఆ దర్యాప్తు కొనసాగే అవకాశం ఉంది. ఇక దీంతోపాటు తాజాగా మరో 4 మాజీ ఎమ్మెల్యే అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చినట్టుగా ప్రస్తుతానికి తెలుస్తుంది. ఆయన మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన 2 మాజీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన 2 మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక మరో 2 మాజీ మంత్రులు అంటే వరంగల్ ఉమ్మడి జిల్లా వరంగల్ మాజీ మంత్రి, అదేవిధంగా నల్గొండ జిల్లాకు సంబంధించిన ఒక మాజీ మంత్రికి కూడా ఈరోజు సాయంత్రం కానీ రేపు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఫోరెన్సిక్ ఆధారాలు రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో జిల్లాలకు సంబంధించిన నేతలు, గతంలో ప్రభుత్వంలో కీలకంగా ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వారు ఇటు పోలీస్ అధికారులకు సంబంధించిన ఎవరెవరిని ఈ దర్యాప్తు కోసం లేదంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కోసం వాడుకున్న అంశంపై గతంలో పూర్తి ఆధారాలను సేకరించిన డిపార్ట్మెంట్ ఒక్కొక్కరిగా రాజకీయ పార్టీల నాయకులు, రాజకీయాల్లో ఉన్న అంటే గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారిని రాజకీయ మొదటి నోటీసుని చిమ్మర్తి లింగయ్యకి ఇచ్చింది. ఇక తర్వాత ఈరోజు మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన మాజీ 2 ఎమ్మెల్యేలు, అదేవిధంగా నల్గొండ జిల్లాకు సంబంధించిన 2 ఎమ్మెల్యేలకి ప్రస్తుతానికి నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. వీటితో పాటు మరో 2 మాజీ మంత్రులకు కూడా ఈరోజు సాయంత్రం కానీ రేపటి వరకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందన్నట్టుగా ప్రస్తుతానికి ప్రచారం అయితే జరుగుతుంది. దీనిపై బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు కావాలని టార్గెట్ చేస్తున్న అంశాన్ని రాజకీయంగా ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్లో ఎవరైతే బాధితులు ఉన్నారో ప్రైవేటు వ్యక్తులు, మహిళలు కూడా ఫోన్ ట్యాపింగ్ చేసిన గత ప్రభుత్వం అనే అంశంపై వారి నుంచి ఎక్కడైతే ఫిర్యాదులు అయిందో ఆ ఫిర్యాదుల ఆధారంగానే డిపార్ట్మెంట్ పూర్తిగా విచారణ కొనసాగిస్తుంది. ఎక్కడైతే ఆధారాలు దొరికాయో వారినికి ప్రస్తుతానికి రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలకు నోటీసులు ఇస్తున్నారు. అందులో భాగంగానే చిమ్మర్తి లింగయ్యకు ఈరోజు నోటీసులు సర్వ్ చేసిన మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన 2 మాజీ ఎమ్మెల్యేలు, కానీ నల్గొండ జిల్లాకు సంబంధించిన 2 మాజీ ఎమ్మెల్యేలు కూడా పూర్తిగా ఈ దర్యాప్తులో భాగంగానే వీరిద్దరికి ఈ 4కి నోటీస్ ఇచ్చినందుకు తెలుస్తుంది. ఇంకా అధికారికంగా ఆ 4 ఎవరనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ఇప్పటికే ఆ 4కి నోటీసులు సర్వ్ చేసినట్టు తెలుస్తుంది. ఈ నెల 14 కానీ ఈ నెలలో ఈ వారంలో వారిని విచారణకు హాజరు కావాలని అధికారులు నోటీసులు జారినట్టుగా తెలుస్తుంది. అయితే మాజీ మంత్రులు ఎవరెవరు ఉన్నారంటే గతంలో ప్రభుత్వంలో చాలా కీలకంగా నాడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్కు అత్యంత సన్నిహితంగా ఏదైతే మంత్రులు ఉన్నారో వారు ఆ నియోజకవర్గం లేదంటే ఆయా జిల్లాల్లో పూర్తిగా రాజకీయ పట్టు సాధించడానికి ప్రతిపక్షంలో ఉన్న నాడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల ఫోన్ ట్యాపింగ్తో పాటు సొంత పార్టీలో తమకు నమ్మకం లేని వారి ఫోన్ ట్యాపింగ్ కూడా చేసినట్టుగా కూడా ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది. వారికి కూడా నోటీసులు ఇస్తుంది. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ఒక మాజీ మంత్రికి కూడా ఈరోజు కానీ రేపు కానీ నోటీసు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక మరో నల్గొండ జిల్లాకు సంబంధించి ఒక మాజీ మంత్రికి సైతం నోటీస్ ఇస్తారన్నది ప్రస్తుతానికి చర్చ సాగుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి ప్రభుత్వం చాలా ముమ్మరం చేసిన విచారణకు సంబంధించి పార్టీలకు సంబంధించి గతంలో ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన వారి హస్తం ఎక్కడైతుంది, ఎవరెవరి ఫోన్ ట్యాపింగ్ చేశారు, ప్రైవేటు వ్యక్తులై ఎంతమంది ఫోన్ ట్యాపింగ్ చేశారు, రాజకీయ నాయకుల ఫోన్స్ ఎంతమంది ట్యాపింగ్ చేశారు, పూర్తి డాటా ఇప్పటికే అధికారుల చేతికి రావడంతో వాటికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి నోటీసు ఇచ్చినట్టుగా తెలుస్తుందని చెప్పొచ్చు.